హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసన్న స్టోర్స్ అండ్ ఫింగర్ ఛానల్. సో ఈరోజు మన కొత్త వ్లాగ్తో మేము ముందుకు వస్తున్నాం. ఇది కంప్లీట్గా షూట్ ప్రాసెస్ అండ్ షూట్ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ప్రాప్స్ గ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. బికాజ్ ద కమింగ్ నెక్స్ట్ 3 షూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద షూట్స్. హలో అందరికీ, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నాం. నేను ఒక ప్రాప్ స్టోర్కి వచ్చాను. యాక్చువల్లీ ఇది చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాను, బట్ మనకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ప్రాప్స్ కోసం వేటలోని నేను ఈరోజు వచ్చాను. అండ్ ఇవి మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన క్లయింట్స్కి ఒక ఆసమ్ సెటప్స్తోని మీ ముందుంటాను. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ ది ప్రాప్ స్టోర్. సో నేను వచ్చేసి మెడ్రాస్ ప్రాప్ స్టోర్కి వచ్చానండి. ఇది వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫైన్ బేబీ ప్రాప్ స్టోర్. దీని లాంచ్ వచ్చేసి మనకి బేస్ చెన్నైలో ఉంది, కానీ ఇది ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా లాంచ్ చేశారు. సో ఇది రీసెంట్గా ఒక 6 months బ్యాకే వచ్చింది. ఆల్మోస్ట్ తెలంగాణ, తమిళనాడు అండ్ ఆంధ్రాలో ఉన్న అన్ని బేబీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా చాలా బాగుంటుంది. ఇక్కడ రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయి, ప్లస్ కస్టమర్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన కూకట్పల్లి మల్కాజ్గిరిలో ఉందండి. ఎవరైతే చూస్తున్నారో మన బేబీ స్టోర్ గురించే కాదు, మీరు ఇంట్లో కూడా ఏమైనా సెటప్స్ లాగా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఫైన్ ప్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇంట్లో హోమ్ డెకర్గా కూడా వాడుకోవచ్చు. సో వచ్చిన వెంటనే ఇట్ వాజ్ వెరీ గుడ్ గెస్చర్. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్లీ 6 months బ్యాక్ నాకు ఇన్వైట్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు నేను షూట్లో ఉండడం లేకపోతే బయట ఊర్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. బట్ యాజ్ సూన్ యాజ్ నేను వెళ్ళగానే వాళ్ళు రికగ్నైజ్ చేశారు. సో వాళ్ళు దే స్టార్టెడ్ షోయింగ్ మీ ఆల్ కైండ్ ఆఫ్ న్యూ ప్రాప్స్ అండ్ ఏవైతే ఉన్నాయో అవి దీనికి వాడచ్చు, దానికి వాడచ్చు, వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు బాగా మనకి. అండ్ గైడెన్స్ కూడా చాలా బాగుంది. సో ఆ స్టోర్ మీకు ఒక్కసారి చూపిస్తాను, జస్ట్ చెక్అవుట్. యూజువల్గా బేబీ షూట్స్ అంటే చాలా ఈజీ అనుకుంటారండి, కానీ కాదు. దాని ముందు చాలా హోంవర్క్ ఉంటుంది. దానికి బేబీకి తగ్గట్టుగా ప్రాప్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ న్యూ సెటప్స్ క్లయింట్స్ అడుగుతారు, దానికోసం ఆ ఐటమ్స్ని మనం కలెక్ట్ చేయాలి. అదంతా ఏంటంటే ఒక పెద్ద ప్రాసెస్. ఆల్మోస్ట్ 15 days ముందే కొత్త సెటప్స్ మీరు రిక్వెస్ట్ చేసుకోండి అని ఎందుకు అంటానంటే, ఇంత హోంవర్క్ ఉంటుంది. ప్రాప్ అరేంజ్ చేయడం కానీ, కలర్ కాంబినేషన్స్ చూసుకోవడం కానీ, ఆ ప్రాప్ దొరకకపోతే వేరే సైట్లోకి వెళ్ళి చూసుకోవడం. ఒక 3-4 years బ్యాక్ ఒక ప్రాప్స్ కొనాలంటే చాలా కష్టపడేవాళ్ళమండి. మెయిల్స్ డ్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది, అది రావడానికే మనకి చాలా రోజులు పట్టేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అని లేదంటే ఫెసిలిటీస్ అని బాగా ఉన్నాయి. సో అందుకని మన సిటీలోనే ఇలాంటి ప్రాప్ స్టోర్స్ వచ్చాయి. వెరస్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే మంచి ప్రాప్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, చూసి సెలెక్ట్ చేసుకున్నాం అని. సో అక్కడైతే పని అయిపోయింది. సో నెక్స్ట్ డెస్టినీ ఏంటి అంటే మనం ఇంటికి రీచ్ అవ్వాలి. సో చూసారా, ఈ మహానగరం రోజు రోజుకి బాగా పెరిగిపోతుందండి. బట్ ఎంత పెరుగుతున్నా సరే మనం ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి. చెట్లు పాతండి, బాగా చెట్లు అయితే నాటండి, ఎందుకంటే చివరికి అదే మనల్ని కాపాడుతుంది. సివిలైజేషన్ అండ్ క్యాపిటలైజేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ దానికోసం మనిషి అనేవాడైతే ఉండాలి కదా. సో ఓకే, వాట్ ఎవర్. సో నెక్స్ట్ వచ్చేసి మన డెస్టినీ కంప్లీట్గా మనం ఒక బేగం బజార్ సైడ్ వెళ్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే స్క్రాచ్ నుంచి లాగాలి. సో అక్కడ మీరు ఫస్ట్ హాఫ్లోని ఏదైతే చూసారో అదంతా ఏంటంటే ఆల్రెడీ బిల్డ్ చేసి ఇచ్చిన ప్రాప్స్, కానీ ఇక్కడ సొంతంగా ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఒక సెటప్లోని మొత్తం మనం ప్రాప్ స్టోర్ నుంచే తెచ్చుకోకూడదండి ఎప్పుడు కూడా. అది అంత అందాన్ని ఇవ్వదు నాకు తెలిసి. దానికి ఖచ్చితంగా మన ఒక క్రియేటివిటీ వాడాలి. సో అది ఎప్పుడు దొరుకుతుంది అంటే రా ఐటమ్ నుంచి తీసినప్పుడే వస్తుంది. సో ఇక్కడ ఈ స్టోర్ అయితే ఏదైతే చూస్తున్నారో ఇది ఉస్మాన్ గంజ్ అంటే
బేగం బజార్ నుంచి కొంచెం ముందు. ఇక్కడ ఏంటంటే మనకి స్పాంజెస్, ఫోమ్ షీట్స్, నెక్స్ట్ బర్త్డే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. సో ఎవరైనా ఇంట్లోని పర్సనల్ బర్త్డే పార్టీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటున్నా సరే అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో నేను ఆయన ఎప్పటి నుంచో నాకు తెలుసు, నేను కాల్ చేసి ఆయనకి నాకు 1 అనే నెంబరు కస్టమైజ్ చేసి ఇవ్వండి అని చెప్పాను. సో ఆయన అలాగే నాకు కస్టమైజ్ చేసి ఇచ్చారు. ఇంకా దీనికి మనం చేయాల్సిన పని కూడా చాలా ఉంది, ఎందుకంటే ఇది నేను ఒక స్పెషల్ క్లయింట్ కోసం కస్టమైజ్ చేస్తున్న 1. సో ఇది నా వర్క్ రూమ్ అండి. కొంచెం మెస్సీగా ఉంటుంది బికాజ్ ఇట్స్ రా వర్క్. సో ఇది నేను సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది కంప్లీట్గా మీకు సెటప్ అయిన తర్వాత పిక్చర్స్లో కనబడుతుంది, మీరు చూడొచ్చు. నాకు ఈ సీజన్లో ఆల్మోస్ట్ 6 షూట్స్ కంటిన్యూస్గా డైలీ పడ్డాయి. సో దానికోసం ఏంటంటే నేను ముందుగానే ప్రతి ఒక్క రోజు షూట్ ప్రాప్ అనేది విడివిడిగా పెట్టాల్సి వస్తుంది. కొన్ని ఐటమ్స్ నాకు ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒక దగ్గర ఫార్మేషన్లా పెట్టి దేనికి దానికని బైఫర్కేషన్ చేయడమే పెద్ద టాస్క్. సో నాకు 2 అవుట్డోర్ షూట్స్ ఉన్నాయండి. ఒకటి న్యూబార్న్ షూటు, ఒకటి 1 ఇయర్ షూటు. ఫస్ట్ డే న్యూబార్న్ షూటు వనస్థలిపురం వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ నెక్స్ట్ డే నేను ఉప్పల్ సైడ్ వెళ్ళాలి. సో ఇది ఎంత పెద్ద టాస్క్ అంటే మొత్తం ఇల్లంతా సర్ది పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఇల్లంతా సర్ది పెట్టినట్టుగా అంత పెద్ద టాస్క్. సో నెక్స్ట్ మార్నింగ్ నేను, మా హస్బెండ్ అండ్ ఈ లెన్స్ వెనకాల ఉన్న క్రియేటివ్ హెడ్ వికాస్, మేమందరం కలిసి న్యూబార్న్ షూట్ వనస్థలిపురం చేరాం. ఇదొక హోమ్ షూట్ అండి, బికాజ్ బేబీ ఈజ్ జస్ట్ 15 days అండ్ మదర్కి ఇంకా సిజేరియన్ అవ్వడం వల్ల ఆమె ట్రావెల్ చేయలేదు. సో మేమే ఇంటికి వెళ్ళాము. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సెటప్స్ అన్నీ వేరే ప్లేస్లో పెట్టి, అంటే వాళ్ళ ఇంట్లో డంప్ చేసి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. సో ఆమె వచ్చేసి నా ఓల్డ్ క్లయింట్ అని. పెద్ద బాబుకి ఆల్రెడీ నా దగ్గర చేయించారు ఫస్ట్ ఇయర్ బర్త్డే, సెకండ్ బాబుకి న్యూ బార్న్ నుంచి చేయించాలి అని ఆమె కాల్ చేశారు. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా సర్వీస్ నచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి నా దగ్గర సెకండ్ టైం చేయించుకొని థర్డ్ టైం చేయించుకున్న క్లయింట్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇద్దరు నాటీ గైస్. ఇప్పుడు ఈ చిచ్చరపీడులకే మనం షూట్ తీయబోతున్నాం. సో యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు మిషన్ గన్ ఎలా రెడీ పెట్టుకుంటారో అలా వికాస్ సార్ మొత్తం రెడీ చేసుకుంటున్నాడు. తను ఒక అమోఘమైన లెన్స్తోని అద్భుతమైన ఫోటోలు తీయడానికి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నా టాస్క్ స్టార్ట్ అవుతుందండి. బేబీ ప్రస్తుతానికి పడుకుంది కాబట్టి తన కోసం ఫస్ట్ సెటప్ చేయాలి. ఇగ్నోర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా నేను కొన్నాను. బట్ దానికి ఏంటంటే అవి ఓపెన్ చేయగానే నార్మల్గా ఏసీ దాంట్లో ఓపెన్ చేయాలి. ఇది పైన ఫ్యాన్ తిరగడం వల్ల మొత్తం ఆ ప్యాంపర్డ్ ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చి పడ్డాయి. బట్ దట్స్ ఓకే, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి షూట్లోని. సో ఈ సెటప్ వచ్చేసి కూజీ సెటప్ అండి. ఇట్స్ కంప్లీట్లీ బేజ్ అండ్ బ్లూ థీమ్తోని స్టార్ట్ చేసాం. తనకు ఒక కంప్లీట్ వెస్టర్న్ అండ్ ఇంకొకటి ఇండియన్ కావాలి అన్నారు క్లయింట్. సో దానికోసమే ఇదొక ఏంటంటే కార్నర్డ్ టైప్లోని జస్ట్ మనం హ్యాపీగా రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్ కూజీనెస్లో కావాలన్నారు. సో హియర్ ఇస్ ద ప్రిన్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తిను 15 days ఓల్డ్ బేబీ అండి, బేబీ బాయ్. సో వీ ట్రైడ్ సంథింగ్ డార్క్ బ్లూ షేడ్స్లో, బికాజ్ అంతా వైట్ అండ్ లైట్ బ్లూలో ఉంది. తనకు కొంచెం డార్కిష్ బ్లూలో ఇద్దామని అనుకున్నాం. సో పేరు కూడా అయాన్ అని పెట్టారు. సో ఇట్స్ వెరీ కూల్ నేమ్. అండ్ తను చూస్తున్నారు కదా, హ్యాపీగా పడుకున్నాడు. చాలామందికి డౌట్ ఉంటుంది, బేబీస్ని అలా ఫోల్డ్ చేసి ఉంచొచ్చా, బేబీ అలా ఎంతసేపు ర్యాప్లో ఉంటారు, ఉక్కబెడుతుందేమో, తర్వాత ఏసీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి. కానీ ఒకటి మీకు క్లియర్ చేస్తున్నానండి, ఊమ్లో ఉన్నప్పుడు తనకి మొత్తంగా అంటే ఏ బేబీస్కైనా చీకటిలో ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళొక
సౌండ్తో ఉంటారు. సో వాళ్ళు ఉండేదే చాలా వేడిలో ఉంటారు, ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ చాలా వేడిగా ఉంటుంది పొట్టలో. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు 1 మంత్ వరకు. అందుకనే ఏ న్యూ బోర్న్ షూట్స్ అయినా 1 మంత్లోనే చేయండి అంటారు. బికాజ్ ఆ ర్యాప్ అనేది మనం ఇవ్వగానే వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. ఆ కాళ్ళు చేతులు ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి దగ్గరగా ఉండడం వల్ల సేమ్ ఊంలో ఉన్న ఫీలింగే వాళ్ళకి వస్తుంది. అందువల్ల మనకి షూట్ ఈజీగా అయిపోతుంది. అంటే వాళ్ళు పడుకోబెట్టడమే పెద్ద టాస్క్ ఈ ర్యాప్ ఇచ్చి, ఆ తర్వాత అంతా చాలా కంఫర్టబుల్గా అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా మీరు బేబీస్ 1 మంత్ లోపల పడుకోవట్లేదండి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లంతా కొంచెం సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంచాలి. ఆ తర్వాత ఇలాంటి ర్యాప్స్ ఏమైనా ఇంట్లో మరీ ఇంత ఎక్కువ కాదు, స్విడల్ టైప్లో ఇస్తే కనుక వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. సో ఫస్ట్ థీమ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి. మొత్తం మదర్ ఇద్దరు సన్స్తోని హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ బేబీని నేను రిలాక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను వచ్చేసి సెకండ్ సెటప్ కోసం రెడీ అవుతున్నాను. సో ఇది వచ్చేసి మార్కండేయ సెటప్ అండి. ఇది ఏవైతే ఈ ప్రాప్స్ అన్నీ మీరు చూసే ఉంటారు, నేను ప్రాప్ స్టోర్ నుంచి పిక్ చేసినవి, అవి ఇప్పుడు ఇక్కడ వాడుతున్నాను. సో ఈ ఫెదర్ సెటప్ అదంతా ఏంటంటే మనం అప్పటికప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫెదర్స్ అనేవి మనం క్యారీ చేసాం కానీ అక్కడి నుంచి సెటప్ చేసుకోవడానికి అవుతుంది, ఇక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత సెటప్ చేయడానికి అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ లైట్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డార్క్ షేడ్లో ఇచ్చాం. ఫస్ట్ది కంప్లీట్ వైట్ అండ్ లైట్ బ్లూ షేడ్లో ఇచ్చాం. ఇది డార్క్ షేడ్లో ఎందుకు అంటే బేబీ ఇప్పుడు బాగా హైలైట్ అవుతారు. దీనికి ర్యాప్ ఇవ్వం, ఒక్క ర్యాప్నే కొంచెం నార్మల్గా ఫోల్డ్ చేసి తనకు కొంచెం వార్మ్నెస్ ఇచ్చి మనం పడుకోబెడతాం. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఎలా అవుతుంది ఏంటి అనేది. చాలామందికి డౌట్ ఉంటుందండి, లైట్స్ ఏవైతే ఉన్నాయో అది బేబీకి హార్మ్ చేస్తాయేమో అని. ఆ భయాలు ఏం పెట్టుకోవద్దండి, అన్నీ వాడేవి సాఫ్ట్ లైట్స్ అండ్ బేబీకి స్కిన్కి ప్రొటెక్షన్గానే మేము చూసుకొని చేస్తాం. బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇంట్లో కన్నా స్టూడియో లైట్స్ ఏంటంటే మనకు సూదింగ్గా ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం స్టూడియోకే రమ్మని అంటాను. బట్ ఇఫ్ నాట్ పాసిబుల్ అప్పుడు మేము ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది మేము క్యారీ చేస్తాం. లైట్స్ అని, తర్వాత ఈ డార్క్ అండ్ స్లో లైట్స్ అండ్ స్మూతింగ్ లైట్స్ ఇలాంటివన్నీ. సో ఇక్కడ చూసారు కదండి, చక్కగా హ్యాపీగా నిజంగానే ఒక చిన్న మార్కెండేయుడ్ లాగా ఉన్నాడు. సో తన్ని డిఫరెంట్ పోజెస్లో మేము తీస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ అప్పటికి టైము 11 o'clock. మేము కొంచెం డిన్నర్ కూడా ఆ రోజు కొంచెం స్కిప్ చేసాం. బట్ మా క్లయింట్స్ ఆల్వేస్ గుడ్ గెస్చర్ కదండి, వాళ్ళు తిన్న వరకు వదలలేదు. సో తిని అక్కడి నుంచి ఆల్మోస్ట్ అక్కడ 12:30 అయింది. అప్పుడు ఇంకా స్టూడియోకి బయలుదేరాం. స్టూడియో కానీ ఎందుకన్నానంటే ఆ నెక్స్ట్ డే కూడా నాకు షూట్ ఉంది. సో ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. సో ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లెగిసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాం. చూడండి మా బ్రేక్ఫాస్ట్ మా తిప్పలు చూడండి అసలు. ఎందుకు అంటే తిన్నాను కూడా అప్పుడు టైం లేదు, బికాజ్ మేము కొంచెం లేట్గా లేసాం. రీచ్ అయ్యింది 2 o'clockకి. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ తిరగాలి కదా అని చెప్పి లైట్గా తినేసి ఇంకా బయలుదేరాం. ఇక ఈ డెస్టినీ వచ్చేసి రామంతపూర్ అండి. ఈ ఇల్లు చూస్తే కనుక చాలామందికి విల్లా నెంబర్ 12 ఐడియా ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ మై వెరీ ఓల్డ్ అండ్ స్వీట్ క్లయింట్ ఈజ్ శ్రీకాంత్ బుల్లా అండి. శ్రీకాంత్ బుల్లా ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ ఏమని చూసారు కదా, స్వీట్గా క్యూట్గా రసగుల్లాలా ఉంది. తినే వాళ్ళ డాటరు. తిని నేను న్యూ బోర్న్ నుంచి నేను హోల్డ్ చేస్తున్నాను. అప్పటి నుంచి నేను చూస్తున్నాను. న్యూ బోర్న్ 6 months అండ్ 9 months ఏవైతే షూట్సో ఇప్పుడు 11th month షూట్, బర్త్డే షూట్ మేము తీస్తున్నాం. సో హియర్ ఇస్ ద హీరో, రియల్ హీరో. యాక్చువల్ రియల్ హీరో అని ఎందుకన్నానంటే మనకి అన్నీ ఉన్నా సరే, అంటే అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నా సరే మనకి లైక్ కొన్నిసార్లు అన్నీ చేయలేం. బట్ ఆయన వచ్చేసి అసలు హీఈస్ బోర్న్ బ్లైండ్ బట్ స్టిల్
ఫోర్బ్స్లోకి ఆయన ఎంటర్ అయ్యారు అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్సన్. లైక్ ఫేమస్ వాళ్ళు ఎందుకు ప్రసన్న గారు మామూలు సింపుల్ అనుభవం చేసుకుంటారు. అన్ని దగ్గర అట్లే జరుగుతుంది, అన్ని దగ్గర అట్లే జరుగుతుంది. ఆయన పేరు మీద సినిమా కూడా వచ్చిందండి, నెట్ఫ్లిక్స్లో ఉంది, శ్రీకాంత్ అనమాట. సో విన్నారు కదండి, ఆయన అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంటుంది. ఈజ్ వెరీ ఫన్నీ అండ్ జ్యువెల్ పర్సన్. అసలు అంత స్టేటస్ కానీ అసలు అంత ఉన్నదని ఎప్పుడు చూపించారు. ఎప్పుడు వెళ్ళినా సరే చాలా బాగా పలకరిస్తారు, చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇంకా బేబీకి మేమే ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ ఉండడం వల్ల వాళ్ళు కూడా కంఫర్టబుల్ అయిపోయారు మాతోని. అండ్ యా వీఆర్ ప్లానింగ్ అ వెరీ గుడ్ ఇంట్రో అతనితో. అండ్ షూట్ కూడా అన్నీ కొత్తగా ఉండేటట్టుగా జాగ్రత్త పడ్డాం. వాళ్ళు చాలా కస్టమైజ్ చేయించుకున్నారు ప్రతిదీ కూడా. సో ఇంకా కిందన మాట్లాడేసిన తర్వాత వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి నేను సెటప్ రెడీ చేసుకుంటున్నాను. సెటప్ సింపుల్గానే ఉంటుంది, బట్ అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆఫ్టర్ ఎడిటింగ్ కానీ సాంగ్ కానీ అవి మీరు నా యూట్యూబ్ హ్యాండిల్లో లేదంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా చూడొచ్చు. నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో టోస్ అండ్ ఫింగర్స్ని కూడా మీరు ఫాలో చేయండి. డైలీ అప్డేట్స్ అయితే మీకు అక్కడే దొరుకుతాయి. అండ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే రన్ అవుతాయి. ఏ టైప్ మీరు కస్టమైజ్ చేయాలనుకున్న సెటప్ని, ఒక మెమరబుల్స్ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లో అది క్యాప్చర్ చేయాలన్నా సరే దయచేసి ఒక DM చేయండి. నేను మీకు అందుబాటులో ఉంటాను. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ లైక్ మీ ప్రిన్సెస్ని కానీ మీ ప్రిన్స్ని కానీ చూసుకోవాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అండ్ పేజ్ మీరు థరోగా చూస్తే కనుక వేరియేషన్స్ అవన్నీ ఉంటాయి. మీరు కంటిన్యూస్ ఫాలోవర్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కంటిన్యూస్ లవ్ అండ్ సపోర్ట్ అండి, యాజ్ ఆల్వేస్. అండ్ సో ఫస్ట్ సెటప్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇంకా మాకు కంటిన్యూస్గా 3 సెటప్స్ ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ స్మాష్. ఆ కేక్ కూడా వాళ్ళు కస్టమైజ్డ్ కేక్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నారు. సో ఇది ఒక లవ్లీ సెటప్ అండి. మీరు ఇందులో చూస్తే కనుక నేను స్క్రాచ్ అని అన్నాను, గుర్తుందా? సో అదంతా ఇందులో కనబడుతుంది మీకు. సో ఏ వర్క్లోనైనా ఫన్ అనేది ఉండాలండి. సో అక్కడ మేము చేస్తున్నప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ నాకు వికాస్కి అయ్యింది. సో అది అలా నవ్వుకుంటూ మేము ఆ షూట్ కంటిన్యూ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ చిట్టిపుట్టి రాణి ఎవరినైతే మీరు చూస్తున్నారో తన పేరు నైనా. సో నైనా అనేది చాలా ఆలోచించి పెట్టిన పేరండి. బికాజ్ దే ఫీల్ దట్ షీ ఈజ్ అన్ యాపిల్ ఆఫ్ దేర్ ఐస్. అండ్ సో ఆ 1 మీకు ఏదైతే కనబడుతుందో ఆ 1 కూడా మీకు లాస్ట్ టైం అంటే ఈ వ్లాగ్లోనే మీకు కంటిన్యూస్గా ముందు చూపించాను కదా, ఒక స్క్రాచ్ కావాలి అక్కడి నుంచి మేము తీసామని. ఆ 1 అలా వచ్చింది అవుట్పుట్. సో ఇదంతా మొత్తం ఫ్లోరల్లో కావాలన్నారు కేక్ స్మాష్ అనేది. సో కేక్ స్మాష్ ముందు తన ఫేవరెట్ టాయ్ ఏదైతే ఉందో ఆ టాయ్తో ఫొటోస్ తీసి స్మాష్లోకి వెళ్ళాం. షీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. అండ్ ప్రతిదీ లైక్ అమ్మ అన్నది ఆ షూట్లో కూడా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇది ఏంటంటే ఓవరాల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి మన ఓన్ బేబీ ఉన్నా సరే వేరే బేబీస్ మనల్ని చాలా బాగా ఇష్టపడతారండి. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ మై జాబ్. సో దట్స్ ద రీజన్ వన్ థింగ్. అందుకే నాకు నా వర్క్ అంటే చాలా ఇష్టం. సో అది అయిన తర్వాత మేము అవుట్డోర్లో కూడా కొన్ని క్లిప్స్ అనేవి తీసుకున్నాం యూనికార్న్ సెటప్లోని. సో ఇంకా అక్కడ అయిన తర్వాత దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ది డే. అది అవుతూ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మళ్ళీ 12:30 అయింది. సో 12:30 తర్వాత ఇంక అక్కడి నుంచి మేము రిటర్న్ మళ్ళీ స్టూడియోకే వచ్చాం, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా షూట్ ఉంది.
నెక్స్ట్ డే వచ్చేసి ఇట్ వాజ్ ఎ వెరీ సన్నీ డే. మేము లేచేటప్పటికే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 9. షూట్ వచ్చేసి మనకి ఆ రోజు 3 o'clock నుంచి ఉంది. 3 o'clock స్లాట్ తీసుకున్నారు క్లయింట్. సో ఇది ఏంటంటే ఉగాది సెటప్లో షూట్ అండి. సో వాళ్ళు వచ్చే ముందే నేను కొంచెం వంట అలాంటివి చేయాలి. సో ఆ వంట కార్యక్రమంలో కూర్చున్నాను. అది అయిన తర్వాత హియర్ ఇస్ అన్ అదర్ ఏంజల్ అరైవ్డ్. సో తనకి ఏంటంటే మనం ఉగాది షూటు తీస్తున్నాం. టోస్ అండ్ ఫింగర్ స్పెషాలిటీ ఏంటి అని చాలామంది అడుగుతారండి. నేను స్పెషాలిటీ ఏంటి అంటే వీ ఫాలో కస్టమ్స్ అండ్ ట్రెండ్ బట్టి మేము ఫాలో అవుతూ ఉంటాం. ప్రతి పండగకి ఒక కొత్త సెటప్తో మేము ముందు ఉంటాం. ఈ ఇయర్ వేసిన సెటప్ నెక్స్ట్ ఇయర్కి ఉండదు. సో అందుకనే చాలా లిమిటెడ్ స్లాట్స్ అని అంటూ ఉంటాను. అందుకనే ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆ ఇయర్కి ఆ ఉగాది సెటప్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్కి మారిపోతుంది. సో గుర్తుపట్టారా ఎవరో తిను కమింగ్ ఆర్టిస్ట్ అండ్ హీరోయిన్ భాగ్యకృతి నందన్ వచ్చింది మన స్టూడియోకి. తినతో కూడా నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి మనం చేస్తున్నాం షూట్స్. తన నవరాత్రి షూట్స్ నేనే చేశాను. అప్పుడు తను చాలా చిన్నదండి, 2 years బేబీ అప్పుడు. బట్ చూస్తూనే తను కూడా పెరిగిపోయింది. అండ్ తన ఫన్నీ పనులు చాలా బాగుంటాయండి. అంటే షీజ్ అ బాన్ ఆర్టిస్ట్ అనిపిస్తుంది. ఒక టేక్లోనే అన్నీ చేసేస్తుంది. అండ్ మాటలు అయితే మాటకారి, మామూలుగా మాట్లాడదు. అండ్ రీసెంట్గా కూడా చాలా మూవీస్ చేసింది. కొన్ని ప్రాజెక్ట్స్ కూడా పైప్లైన్లో ఉన్నాయని వాళ్ళ మమ్మీ డిస్కషన్స్లో చెప్పారు. సో ఆమె పిక్స్ మేము వెరిఫై చేస్తున్నాం. చాలా బాగా వచ్చాయి ఆమె పిక్స్. అండ్ అవి ఇంకా ఎడిటింగ్కి వెళ్ళి వస్తాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ పిక్స్ అన్నీ అవుట్ కూడా అయిపోయి చూసే ఉంటారు అందరూ ఇన్స్టాగ్రామ్లోని. ఆమె వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాను, మీరు ఆమె రీల్స్ కూడా చూడొచ్చు. తినతో ప్రతి షూట్ చాలా ఫన్నీగా ఉంటుందండి. ప్రసూనాథ అని చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక షార్ట్ చెప్పాను, ఆ షార్ట్ చేయాలంటే తనతో డాన్స్ వేయాలంటే అప్పుడే చేస్తుందంట. ఏదో స్టెప్ నేర్పింది, నాకు తోచినట్టుగా నేను చేశాను, కానీ అది కాదు బాగా చేయాలి అన్నది. సో దానికోసం ఈ ప్రయత్నం. వాళ్ళతో ఎక్కడండి మనం కంపిటేట్ చేసి వేయగలం. వాళ్ళు సూపర్ చార్జ్ ప్యాక్స్లా ఉంటారు, మనం వాళ్ళతో మ్యాచ్ అవ్వలేము. వాళ్ళు మన దారికి రారు, మనం వాళ్ళ దారికి వెళ్ళలేం. బట్ స్టిల్ వాళ్ళ ఎఫర్ట్స్ని మెచ్చుకోవచ్చండి. అంత చిన్నపిల్లలు చెప్పినట్టుగా చేస్తారు. అండ్ సో ఇలాగా మా ఉగాది సీజను ఇక అద్భుతమైన మంచి షూట్స్తో క్లోజ్ చేసాం. మిగతా 2 షూట్స్ కూడా అవి ఉగాది స్పెషలే, అందుకనే అది నేను అంతగా మెన్షన్ చేయలేదు. సో ఇలాగా మా ఒక మంత్ ఎండింగ్ షూట్స్ అనేది ఇలా నడిచింది. సో ఇట్ వాజ్ 6 days షూట్స్ యాక్చువల్లీ, బ్యాక్ టు బ్యాక్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు లైక్ ఎంటర్టైన్ చేసింది అనుకుంటాను. కొన్ని ఏదైతే లైక్ తెలుసుకోవాలనుకుంటే అవి ఏవైనా సరే మీరు నాకు కమెంట్లో చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నా హ్యాండిల్ ఉంటుంది టోస్ అండ్ ఫింగర్స్, దానికైనా మీరు మెసేజ్ పెట్టచ్చు. సో ఓవరాల్గా ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ ది షార్ట్ వీడియో. ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ ఇవ్వండి.